వీడియో ఒకసారి విందాం, విన్న తర్వాత మిగతా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్, ఆ ప్రెస్ మీట్లో జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్లకు సమాధానం. ఖాళీగా లేవు. అదే కదా మీ తప్పుడు వార్తల వల్ల ప్రజలు గందరగోళం ఉన్నారు. విద్యాశాఖకు నేనే ఫుల్ టైం మినిస్టర్. నేను పార్ట్ టైమా? నేను కేసీఆర్ నా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా? నేను ఇక్కడికి వచ్చిన 4 రోజుల నుంచి ఎన్ని శాఖల మంత్రులను కలిసినా ఏ శాఖ ఖాళీ లేదు. అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు. నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రికి ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినామా? ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పింది. దేని గురించి అనంటే క్యాబినెట్లో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా, ఎప్పుడు భర్తీ చేస్తారు, ఆ ఖాళీలు ఉన్నాయన్న దాని మీద స్పందించారు. ఖాళీలు ఎందుకు ఉన్నాయి, ఖాళీలు లేవు, 100 మినిస్టర్లు ఉన్నారు, నేను కూడా ఫుల్ టైం మినిస్టర్ని విద్యాశాఖకు, దానికి దీనికి అని చెప్తున్నారు. నిజానికి ఇది అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇట్లాంటి వ్యవహారమే ఉంటుంది. అంతకుముందు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు, నేనే సర్వం, నేనే సర్వంతర్యామి, నన్ను మించిన వాళ్ళు లేరు, నేనే ప్రభుత్వం, ప్రభుత్వమే నేను చెప్పిందే శాసనం, నేను రాసిందే శిలాపలకం అన్నట్టు అంతకుముందు నడిచింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాపాలన అనే ట్యాగ్ లైన్ వేసుకుంటే ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది, ఇదంతా వేరేలాగా ఉంటుంది, ఇన్ని రోజులు మనం చూసిన దానికి ఇప్పుడు వేరే ఉంటుంది అనేది ఒక చర్చ జరిగింది. కానీ ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఆ విన్న తర్వాత దానిలో ఏమనిపించింది అనేది నేనైతే కామెంట్ చేయను, కానీ మీరు కామెంట్ చేయొచ్చు జనాలు. ఎందుకంటే జర్నలిస్ట్గా నేను చేస్తే నువ్వు అట్టెట్లా మాట్లాడతావని మళ్ళీ నాకు క్వశ్చన్ చేస్తారు. కాబట్టి మీరు క్వశ్చన్ చేయొచ్చు. మంత్రులు ఖాళీ లేవు, అన్నీ నేనే చూసుకుంటున్నా మొత్తం, నేను ఫుల్ టైం మంత్రిని అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలకు సర్వీస్ అంత లేదన్న విషయం నిజం కదా. మీరే విద్యాశాఖ మంత్రి అయితే నాగర్ కర్నూల్లో 6th to 10th క్లాస్ వరకు పుస్తకాలు ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూల్ ఇచ్చే పుస్తకాలు, సీల్ కూడా తీయకుండా పాత పుస్తకాల షాపుల్లో నిన్ననే కనిపించినాయి. మనం చూసినాం కదా ఆ వీడియోలు కూడా. ఆ పుస్తకాలన్నీ అక్కడ కనిపించినాయి. ఎందుకు ఆ పుస్తకాలు అక్కడ కనిపించినాయి? ఎవరు దానికి బాధ్యులు? నేను మీకు ఆ వీడియో కూడా చూపిస్తా, ఒకసారి చూడండి. ఆ వీడియో కూడా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే పిల్లలు చదువుకోవాల్సిన పుస్తకాలు పిల్లలకు పంచనికేమో లేవు, ఆ ముందు పంచడంటేమో ముందు మాట లేదు, వెనక మాట లేదు, అదేంది ఇదేంది అన్నారు. ఇప్పుడు చూస్తే ఆ పుస్తకాలు అన్నీ పోయి ఏడున్నాయి, అక్కనే ఉన్నాయి, ఉండాల్సిన అక్కనే ఉన్నాయి. పాత ఇనుప సామాన్లు, పాత బుక్కులు కొంటారు కదా, పాత పేపర్లు దానిలో ఉన్నాయి. ఎందుకున్నాయి దానిలో అనేది తెలవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనికి బాధ్యులు ఎవరు, లేకపోతే దీని వెనుక ఏం జరిగింది, అసలు ఒక్క దగ్గర బయటపడ్డది, మిగతా దగ్గర ఏం జరిగింది, మిగతా దగ్గర కూడా అట్లాంటి పరిణామాలు జరిగినాయా? పిల్లలకు పంచనికేమో చేతులు రాలేదు. సీఎం సొంత జిల్లా ఉమ్మడి మామనార్ జిల్లా నాగర్ కర్నూలు కదా మనం చూసింది. పాత బుక్కులు, పాత ఇనుప సామాన్లు ఉన్న షాప్లో కనీసం సీల్ తీయని బుక్స్ 6th నుంచి 10th క్లాస్ వరకు ఆ బుక్స్ మనకు దర్శనం ఇచ్చినాయి. దాని మీద ఏం పేరు నడిచిందో ఏమైందో చూసినాం కదా. అట్లాంటి దాన్ని ఎవరు అరెస్ట్ చేస్తారు, దానికి బాధ్యులు ఎవరు? ఇట్లా చాలా జరుగుతాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. అసలు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలవుతుందా? ఇక్కడ దాని మీద ఒక రివ్యూ జరిగిందా? స్కూల్ ఫీజుల మీద రివ్యూ జరిగిందా? ఓకే, నడుచుకుంటూ పోయే ప్రోగ్రామ్కి ఏ ప్రభుత్వం అవసరం లేదు. గవర్నర్ పాలన, రాష్ట్రపతి పాలన ఉన్న స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్ ఎవరి పైసలు వాళ్ళకి వస్తాయి, పెన్షన్ వస్తుంది, ఎవరి పనులు అవుతుంది. దానికి ఇంత వ్యవస్థ ఎందుకు? ఈ వ్యవస్థ అవసరం లేదు. అప్పుడు నడుచుకుంటూ పోతుంది కదా. ఇంకా మంత్రులు ఎందుకు అంటే అది ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి ఎందుకు అంటే ముఖ్యమంత్రి లేకపోతే నడవదా? నడుస్తుంది. ముఖ్యమంత్రి లేకపోతే నడుస్తుంది. ప్రజాస్వామ్యంలో ఏం ఆగవు. ఎందుకు తేల్చలేకపోతున్నారా? మంత్రులను తేల్చుకునే పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ లేదా? లేకపోతే ఒకరికి ఇస్తే ఒకరికి అసంతృప్తి అని చెప్పి వదిలేస్తున్నారా? లేకపోతే పక్క పార్టీలకు గాలం ఏనికే అవి ఆశ చూపనికి అట్లా పెట్టుకుంటున్నారా? అంత నిర్లక్ష్యంగా మాట్లాడదు ముఖ్యమంత్రి అనే వాళ్ళు. అంత నిర్లక్ష్యంగా మాట్లాడాలనిపించింది నాకు. అందరున్నా అన్ని ఖాళీ ఎక్కడ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, అంత పని అవుతుంది కదా అంటే, పని అవుతున్నప్పుడు ప్రభుత్వం ఇక తెలంగాణలో సమస్యలు లేనట్టు, ఇక సమస్యలు లేనప్పుడు ప్రభుత్వం కూడా అవసరం లేదు కదా. చాలా నిర్లక్ష్య ధోరణిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు కనిపించింది. ప్లస్ 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మనం శాంతి భద్రతల ఇష్యూ చూస్తున్నాం కదా. ఒక్క జూన్ నెలలో 26 మర్డర్లు అయినాయి. దానికి రేవంత్ రెడ్డి గారు ఏమో ఆపలేరు. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన్నే హోంమంత్రి సపరేట్గా ఉంటే బిజీగా ఉంటారు కదా. ఆయన ముఖ్యమంత్రిగా ఎంతమంది అయినా కలవచ్చు, ఏమైనా పని చేయొచ్చు. ఇంకా మిగతా వాళ్ళు కూడా అవసరం లేదన్నట్టు మాట్లాడారు. మిగతా ఇప్పుడు ఆయన కాక 11 మంది ఉన్నారు. ఆ 11 మంత్రులు కూడా అవసరం లేదు. లేకపోతే ఆగుతుందా వ్యవస్థలు? ఆగవు. కానీ ప్రజల పాలన, ప్రజల కోసం ఇప్పుడు ఊర్లలో ప్రజాప్రతినిధులు ఉంటే ఎట్లా ఉంటుంది, ఆఫీసర్స్ పాలన ఎట్లా ఉంది? ఆఫీసర్స్ పాలనలో ఫ్రీడమ్ ఉంటుందా? ఆఫీసర్స్ పాలనలో డెవలప్మెంట్ ఉంటుందా? ఒక నిర్ణయం తీసుకోగలరా ఆఫీసర్స్?
వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే వాళ్ళు పై ఆఫీసర్కి చెప్పాలి, పై ఆఫీసర్ కలెక్టర్కి చెప్పాలి, కలెక్టర్ ఇంకెవరికో చెప్పాలి. ఇదంతా పెద్ద పని. ఒక సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్ జనాల అవస్థలు పట్టించుకుంటారు. జనాల అవస్థలు అంటే కేవలం రోడ్లు లేకపోతే మోరీలు ఈ రెండే కాదు, చాలా ఇష్యూస్ ఉంటాయి గ్రామాల్లో. ఇప్పటికి సర్పంచ్ ఎలక్షన్స్ లేవు, సర్పంచ్లు ఎప్పుడో రిటైర్మెంట్ అయిపోయారు. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉన్నారు, ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పట్లో లేవు. ఇదే చెప్తున్నా, ఒక అధికారిక పాలనకు ప్రజాపాలనకు డిఫరెంట్ ఇది. ప్రజాపాలనలో ప్రజాప్రతినిధులు అంతా ఉండాలి. ఇక ప్రజాపాలనకు అంతకుముందు అదే ఒక పెద్ద ఆ పాలన ఈ పాలన దాన్ని పోగొట్టి మేము ప్రజాపాలన తీసుకొచ్చినామని చెప్తున్నప్పుడు ప్రజాపాలనలో డిఫరెంట్ కనబడాలి. లేకపోతే మీరు కూడా వాళ్ళలాగానే మాట్లాడితే, మీరు కూడా వాళ్ళలాగానే నేనే సర్వంతర్యామి, నేనే మొత్తం, నేనే స్వామి, నేనే స్వాహ అంటే కష్టమవుతుంది. ప్రజాస్వామ్యంలో జనం ఎప్పుడు చూస్తూ ఉంటారు ఎవరు ఏం చేస్తున్నారని. రేవంత్ రెడ్డి గారి మాటలు అయితే చాలా ఆక్షేపణీయం. వాళ్ళ పార్టీలో కొట్టాటలు ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి తప్ప అది ప్రజల మీద ఎఫెక్ట్ కనబడేటట్లు ఉండకూడదు. ఆ మంత్రివర్గం ఆయన ఇష్టం కాదు, ఎవరిష్టం కాదు. ఇది మంత్రివర్గం అనేది ఒక ప్రజాస్వామ్యంలో దానికి ఒక క్లాజ్ లేదు, ఎప్పుడు పెట్టాలనే క్లాజ్ లేదు. అంతకుముందు సీఎం గారు పెడితే మీరు ప్రశ్నించలేదు అన్నారు. సీఎం అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంత్రివర్గం లేకపోతే అప్పుడు కూడా ప్రశ్నించారు, జర్నలిస్టే ప్రశ్నించిన, అప్పుడు కూడా నేనే ప్రశ్నించిన. ఇదేం ప్రజాస్వామ్యం, మిగతా వాళ్ళు మంత్రి పదవులు ఎందుకు ఇయ్యరు? మంత్రి పదవులు ఇస్తే వాళ్ళకేదో వస్తుందని కాదు, ప్రజల సేవ కోసం, ప్రజలకు మంచి జరగాలని, కనీసం ఎవరికైనా ప్రజలకు ఏదైనా ఉంటే పోయి చెప్పుకోనికి ఒక మనిషి ఉండాలని, ఆ శాఖలో అధికారులు బాధ్యతగా పనిచేయాలని, దానికోసం మంత్రివర్గం అంతమంది ఉండాలి, మంత్రులు ఉండాలి. నేనే ఉన్నా కదా అన్నీ ఏమైనా ఆగినాయా అంటే దానికి అర్థం లేదు. ఈ విషయంలో మీరు కూడా రెస్పాండ్ కావచ్చు. ఈ వీడియో కింద మంత్రులు అవసరం ఉందా లేదా రాష్ట్రానికి అనే విషయంలో మీరు కూడా రెస్పాండ్ కావచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.